Hello everyone, welcome to Chemistry Diksuchi. So today we are learning about alcohols, preparation methods of alcohols. So what are the preparation methods of alcohols? From alkenes, hydroboration and oxymercuration, demercuration. Second one, Grignard reagent. Third one, alkyl halides and reduction of aldehydes and ketones. Next, ester hydrolysis by fermentation from molasses from starch. సో ఈ విధంగా మనము ఆల్కహాల్స్ని ఈ 8 మెథడ్స్ తోటి మనము ప్రిపేర్ చేయవచ్చు. సో వన్ బై వన్ మనము ఆల్కహాల్స్ ప్రిపరేషన్స్ అనేవి చూద్దాము. ఫస్ట్ ఫ్రమ్ ఆల్కిన్స్ నుండి మనము ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము. ఒక ఆల్కిన్ మనం తీసుకున్నట్టయితే దాన్ని వాటర్ హైడ్రాలసిస్ చేసి మనము CH3 CH2 OH ఈ విధంగా మనము ఆల్కహాల్స్ ని ఫామ్ చేయవచ్చు. సో ఈ ఆల్కిన్స్ నుండి మనము 2 పద్ధతుల్లో ఆల్కహాల్స్ ని ప్రిపేర్ చేయొచ్చు. అదేంటంటే ఫస్ట్ వన్ హైడ్రోబోరేషన్ లో మనకి టెర్మినల్ ఆల్కిన్స్ ని తీసుకుంటాము. సో టెర్మినల్ ఆల్కిన్స్ నుండి మనకి ఏమవుతాయి, ప్రైమరీ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇందులో తీసుకునేది ఏంటంటే రియేజెంట్ డైబోరేను, ఆల్కలైన్ H2O2 సమక్షంలో మనం డైబోరేన్ ని తీసుకుంటున్నాము. ఇందులో ఏర్పడే ప్రోడక్ట్ ఏంటంటే యాంటీ మార్కోనిక్ ఆఫ్ ప్రోడక్ట్. మార్కోనిక్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఏంటి, ఏదైతే మనము ఆల్కిన్స్ ని తీసుకొని దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎక్స్ తోటి మనము ఆల్కైల్ హ్యాలైడ్స్ తోటి మనము చర్యను అందించినప్పుడు ఏమవుతుంది, ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ లో ఉన్నటువంటి హ్యాలైడ్ అంటే ఏంటంటే న్యూక్లియోఫైల్. ఈ న్యూక్లియోఫైల్ ఎక్కడికి వెళ్తుంది, లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఉన్న కార్బన్ దగ్గరికి వెళ్తుంది. అది మార్కోనిక్ ఆఫ్ ప్రోడక్ట్. ఇక్కడ ఏర్పడేది ఏంటి, యాంటీ మార్కోనిక్ ఆఫ్ ప్రోడక్ట్. యాంటీ మార్కోనిక్ ఆఫ్ ప్రోడక్ట్ లో ఆల్కైల్ హ్యాలైడ్ లో ఉన్న హ్యాలైడ్ ఎక్కడికి వెళ్తుంది, మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఉన్న కార్బన్ దగ్గరికి వెళ్తుంది. ఇది యాంటీ మార్కోనిక్ ఆఫ్ ప్రోడక్ట్. ఇందులో రీజియో సెలెక్టివ్ అనేది జరుగుతుంది. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ రీజియో సెలెక్టివ్ అంటే ఏంటంటే మనకి కొన్ని ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడుతుంటే అందులో ఏదో ఒక ప్రోడక్ట్ ని మాత్రమే అది ఎంచుకొని అదే ప్రోడక్ట్ ఏర్పడుతుంది. దాన్నే మనం రీజియో సెలెక్టివ్ అని అంటాము. సో రీజియో సెలెక్టివ్ ప్రోడక్ట్, యాంటీ మార్కోనిక్ ఆఫ్ ప్రోడక్ట్, ఈ విధంగా టెర్మినల్ ఆల్కిన్స్, ఇవన్నీ కూడా హైడ్రోబోరేషన్ లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనము టెర్మినల్ ఆల్కిన్ అనేది తీసుకున్నాము. టెర్మినల్ ఆల్కిన్ ఇదేంటంటే మనకి అసిమెట్రిక్ ఆల్కిన్స్. సో ఇక్కడ మనకి CH డబుల్ బాండ్ CH, ఈ డబుల్ బాండ్ కి ఒక సైడ్ CH2 ఉంది, ఇంకో సైడ్ CH3 ఉంది. సిమెట్రికల్ ఆల్కిన్స్ అంటే రెండు CH2 ఈ విధంగా ఉంటే మనకి సిమెట్రికల్ ఆల్కిన్. ఈ డబుల్ బాండ్ కి ఇటువైపు CH2 ఉంది, ఇటువైపు CH2 ఉంది, సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది సిమెట్రికల్ ఆల్కిన్. ఇక్కడ మనకి CH డబుల్ బాండ్ CH2 లో ఒక సైడ్ CH2 ఒకవైపు CH3 ఉంది. ఇవి అసమానంగా ఉన్నాయి కాబట్టి ఎసిమెట్రిక్ ఆల్కిన్స్. సో ఇది డైబోరేన్ స్ట్రక్చర్. మనకి ఈ డైబోరేన్ లో మనము ఒక BH3 మాలిక్యూల్ ని తీసుకొని దీంతో మనము చర్యను అందించినప్పుడు ఏం జరుగుతుంది, ఇందులో BH3 లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ BH2 అనేది ఇక్కడ జాయిన్ అవుతుంది. సో ఈ విధంగా హైడ్రోబోరేషన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఆక్సిమెర్క్యురేషన్ డీమెర్క్యురేషన్ రియాక్షన్. సో ఆక్సిమెర్క్యురేషన్ డీమెర్క్యురేషన్ లో ఏమవుతుందంటే ద అడిషన్ ఆఫ్ H2O టు ఆల్కిన్స్ వితౌట్ రీఅరేంజ్మెంట్. సో H2O అనేది మనము దీంట్లో యాడ్ చేస్తున్నాము. దేనికి, ఆల్కిన్స్ కి యాడ్ చేస్తున్నాము. ఇందులో మనకి ఏ రూల్ ఫాలో అవుతుంది అంటే మార్కోనిక్ ఆఫ్ రూల్ అనేది ఫాలో అవుతుంది. సో రియేజెంట్ విషయానికి వస్తే మనకి రియేజెంట్ ఏం తీసుకుంటామంటే మెర్క్యూరిక్ ఎసిటేట్ అనేది రియేజెంట్ గా తీసుకుంటున్నాము. సో మెర్క్యూరిక్ ఎసిటేట్ ప్లస్ మనకి H2O2 సమక్షంలో జరుగుతుంది. నెక్స్ట్ సోడియం బోరోహైడ్రేట్ ని కూడా మనం తీసుకుంటాము. సో మెర్క్యూరిక్ ఎసిటేట్ ఫార్ములా ఏంటి అంటే HgOAc టేకెన్ ట్వైస్. సో ఈ విధంగా మనము ఆల్కిన్స్ ని దేంతో యాడ్ చేస్తున్నాము, H2O తో యాడ్ చేస్తున్నాము. దాంట్లో ఉండేటటువంటి రియేజెంట్స్ ఏంటి, మెర్క్యూరిక్ ఎసిటేట్, H2O2, సోడియం బోరోహైడ్రేట్. సో ఈ విధంగా మనకి ఆల్కిన్స్ ని చర్యనందిస్తే CH2 HgOAc టేకెన్ ట్వైస్ H2O2 నెక్స్ట్ Na
PH4. సో ఇప్పుడు మనకి ఈ విధంగా మనకి మార్కోనికఫ్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. సో ఇందులో ఉన్నటువంటి H2Oలో ఉన్నటువంటి న్యూక్లియోఫైల్ ఏదైతే ఉందో అది తక్కువ హైడ్రోజన్ ఉన్న కార్బన్ దగ్గరకు వచ్చి అటాచ్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి మార్కోనికఫ్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. సో ఇవి ఆక్సిమెర్క్యురేషన్, డీమెర్క్యురేషన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ ద్వారా మనము ఏ విధంగా తయారు చేస్తాము. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఏంటంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రియేజెంట్. ఇది RMgX. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఏంటి? RMgX. సో RMgX తోటి మనము ఏం చేస్తాము అంటే RMgX తోటి మనం RMgX తీసుకొని ఏవైనా కార్బొనైల్ కాంపౌండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్డిహైడ్ తీసుకున్నాము. ఆల్డిహైడ్ తీసుకొని యాసిడ్ హైడ్రాలసిస్ అనేది H+H2O యాసిడ్ హైడ్రాలసిస్ అనేది చెందిస్తున్నాము. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఈ RCHOని మనము ఈ విధంగా తీసుకుందాం. RC≡H. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఆక్సిజన్ వైపుకి మనకి ఎలక్ట్రాన్స్ ఈ విధంగా వెళ్ళడం వల్ల ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. సో RMgX, ఇక్కడ R నెగిటివ్ ఛార్జ్, MgX పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏదైతే పాజిటివ్ ఛార్జ్ ఉందో అక్కడ R వచ్చి జాయిన్ అవుతుంది. ROMgX. ఈ హైడ్రోజన్ అలాగే ఉంటుంది, ఈ R గ్రూప్ కూడా అలాగే ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం చెందిస్తున్నాము? యాసిడ్ హైడ్రాలసిస్ అనేది చెందిస్తున్నాము. చెందించడం వల్ల మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? సెకండరీ ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. OH. ఇక్కడ సెకండరీ ఆల్కహాల్స్ అనేవి మనకి ఏర్పడుతున్నాయి. ఇది R'. ఫర్ ఎగ్జాంపుల్ R' తీసుకున్నాం అనుకోండి. ఇది R'. ఈ R' అనేది ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతుంది. ఇవి సెకండరీ ఆల్కహాల్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనము గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుండి మనము ఆల్కహాల్స్ ని మనము ప్రిపేర్ చేయవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆల్కైల్ హ్యాలైడ్స్ నుండి ఏ విధంగా మనము ప్రిపేర్ చేయవచ్చు. ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ ని మనం తీసుకుంటే ఆల్కైల్ అంటే R గ్రూపు, హ్యాలైడ్స్ అంటే Br. సో దీన్ని మనము యాక్వియస్ హైడ్రాలసిస్ అనేది చెందిస్తున్నాం. యాక్వియస్ ఆల్కలీ హైడ్రాలసిస్. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KOH, యాక్వియస్ KOH ని మనము తీసుకున్నప్పుడు ఏం ఫామ్ అవుతుంది? ROH ప్లస్ KBr. ఈ విధంగా ROH KBr రెండు కూడా మనకి ఫామ్ అవుతున్నాయి. ఇది ఏం రియాక్షన్ అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ మెథడ్, రిడక్షన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. సో ఆల్డిహైడ్స్ రిడక్షన్ చేయాలి, కీటోన్స్ రిడక్షన్ చేయాలంటే స్ట్రాంగ్ రిడక్షన్ ఏజెంట్ ఏంటి? లిథియం అల్యూమినియం హైడ్రైడ్. ఇది ఆల్డిహైడ్స్ ని మరియు కీటోన్స్ ని రిడక్షన్ చెందించి, రిడక్షన్ అంటే క్షయకరణం, రిడక్షన్ చెందించి మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ ని ఏర్పరుస్తుంది. ఆల్డిహైడ్స్ నుండి ప్రైమరీ ఆల్కహాల్స్, కీటోన్స్ నుండి సెకండరీ ఆల్కహాల్స్ ని ఫామ్ చేస్తుంది. ఏ విధంగా చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్డిహైడ్ తీసుకున్నాం, RC≡H. సో ఈ విధంగా లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అనేది ఒక హైడ్రైడ్ అయాన్ని ఇస్తుంది. సో దీని నుండి మనకి RCH. సో ఈ విధంగా ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్.
సో O మైనస్, ఇక్కడికి ఈ ప్లస్ ఛార్జ్ దగ్గరికి హైడ్రైడ్ వచ్చి చేరుతుంది, CHO మైనస్. నెక్స్ట్ ఇక్కడ వాటర్ యాడ్ చేసినప్పుడు మనకి RCH2OH అనేది మనకి ప్రిపేర్ అవుతుంది. ఇవేంటివి? ఇవి ప్రైమరీ ఆల్కహాల్స్. ఆల్డిహైడ్స్ తీసుకుంటే మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ కీటోన్ తీసుకుందాం. సో కీటోన్స్ తీసుకున్నప్పుడు అల్యూమినియం హైడ్రైడ్ ఏం చేస్తుంది? లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఒక హైడ్రైడ్ అయాన్ ఇస్తుంది, RCHO. సో దీన్ని మళ్ళీ హైడ్రాలసిస్ చెందించినప్పుడు మనకి RCHROH. సో సెకండరీ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ మనము రిడక్షన్ చెందించడానికి జింక్ HCl తీసుకోవచ్చు, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తీసుకోవచ్చు, సోడియం ఇథైల్ ఆల్కహాల్ తీసుకోవచ్చు, లేదంటే సోడియం బోరోహైడ్రేట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా మనకి రిడక్షన్ చెందించడానికి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇందులో NaBH4 అనేది ఆల్డిహైడ్స్ ని, కీటోన్స్ ని, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని ఇది రిడక్షన్ చెందిస్తుంది. సో ఒకవేళ గ్రూప్ లో C+C కానీ N+N కానీ లేదంటే ఎస్టర్స్ కానీ లేదంటే నైట్రైల్స్ కానీ నైట్రో గ్రూప్స్ కానీ ఇలాంటి గ్రూప్స్ ఉంటే ఈ సోడియం బోరోహైడ్రేట్ ఈ గ్రూప్స్ మీద ఎఫెక్ట్ ఉండకుండా ఏం చేస్తుంది? ఆల్డిహైడ్ కీటోన్స్ కానీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కానీ వీటిని మాత్రమే ఆల్కహాల్స్ గా మారుస్తుంది. వితౌట్ ఎఫెక్టింగ్ దీస్ గ్రూప్స్ ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ చేంజెస్ టు ఆల్కహాల్స్. సో అదే లిథియం బోరోహైడ్రేట్ తీసుకుంటే లిథియం బోరోహైడ్రేట్, దిస్ ఈజ్ నాట్ ఏ లిథియం అల్యూమినియం హైడ్రేట్, దిస్ ఈజ్ ఏ లిథియం బోరోహైడ్రేట్. లిథియం బోరోహైడ్రేట్ తీసుకుంటే కార్బొనైల్ కాంపౌండ్స్, యాసిడ్స్, ఎస్టర్స్, యాసిడ్ క్లోరైడ్స్, నెక్స్ట్ ఎన్హైడ్రేట్స్, సో వీటన్నింటినీ కూడా మనకి ఇది రిడక్షన్ చెందిస్తుంది. సో డబుల్ బాండ్ గ్రూప్స్ ఏమన్నా ఉంటే దీన్ని రిడక్షన్ చెందించదు, మిగతా అన్ని గ్రూప్స్ ని కూడా ఇది రెడ్యూస్ చేస్తుంది. సో ఇది ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎస్టర్ హైడ్రాలసిస్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎస్టర్ హైడ్రాలసిస్. సో ఎస్టర్ హైడ్రాలసిస్ లో మనము ఏదో ఒక ఎస్టర్ తీసుకుందాం, దీన్ని మనకి హైడ్రాలసిస్ చెందించినప్పుడు RCOOH ప్లస్ R'OH అనేది మనకి వస్తుంది. ఇక్కడ ఒక కార్బాక్సిలిక్ యాసిడ్, ఒక ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. సో ఇలా ఏర్పడిన తర్వాత దీన్ని మనము డిస్టిలేషన్ చేసినప్పుడు మనకి చెందించినప్పుడు మనకి ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ సెవెంత్ వన్ బై ఫెర్మెంటేషన్ రియాక్షన్. సో ఫెర్మెంటేషన్ రియాక్షన్స్ అంటే ఏంటంటే ఏవైతే లార్జ్ కాంపౌండ్స్ ఉన్నాయో వాటిని మనం డీకంపోజిషన్ చేసినప్పుడు, అంటే మైక్రో ఆర్గాన్స్ ఏమన్నా ఈస్ట్ కానీ ఏదన్నా వేసినప్పుడు అవి సింపుల్ కాంపౌండ్స్ గా మారుతాయి. దీన్ని ఫెర్మెంటేషన్ అంటాము. ఈ ఫెర్మెంటేషన్స్ లో కూడా మనము ఆల్కహాల్స్ ని ప్రిపేర్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజైమ్స్ తీసుకున్నప్పుడు మనకి
ఈ ఎంజైమ్స్ ద్వారా కొంత లార్జ్ కాంపౌండ్స్ కూడా మనం సింపుల్ కాంపౌండ్స్ గా మార్చవచ్చు అన్నమాట. ఇది ఫెర్మెంటేషన్ రియాక్షన్. నెక్స్ట్ 8th వన్ ఫ్రమ్ మొలాసిస్. సో మనం షుగర్ కేన్ నుండి జ్యూస్ నుండి షుగర్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఈ మొలాసిస్ పద్ధతిలో కూడా మనకి ఆల్కహాల్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి షుగర్ కేన్ జ్యూస్ నుండి మనకి మొలాసిస్ పద్ధతిలో ఒక ద్రావణం అనేది ఏర్పడుతుంది అనమాట. ఇందులో ఏముంటుందంటే 20 to 40% సుక్రోజ్ అనేది ఉంటుంది. సుక్రోజ్ దీన్ని ఉండటం వల్ల దీన్ని మనం ఏం చేస్తామంటే డైల్యూట్ వాటర్ తీసుకొని డైల్యూట్ చేస్తాము. డైల్యూట్ చేసినప్పుడు ఇందులో 10% షుగర్ అనేది ఉంటుంది. సో పర్సెంట్ ఆఫ్ షుగర్ ఎంత ఉంటుంది? 10% ఉంటుంది. ఇందులో పర్సెంట్ ఆఫ్ షుగర్ 10% ఉంటుంది. దీనికి మనం ఏం చేస్తామంటే H2SO4 ని యాడ్ చేస్తాము. సో H2SO4 ని యాడ్ చేసి pH ఎక్కడ ఉంచుతాము? pH ఎటు 4 దగ్గర pH ని మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. మెయింటైన్ చేసి ప్లస్ ఏం చేస్తాము? దీనికి అమోనియం సల్ఫేట్ ని యాడ్ చేస్తాము. యాడ్ చేసి ప్లస్ ఈస్ట్ని కూడా యాడ్ చేస్తాం అనమాట. ఈ మొత్తం మిక్చర్ ని ఏం చేస్తామంటే మనకి వుడెన్ ట్యాంక్స్ ఉంటాయి కదా, ట్యాంక్స్ లో వేసి 30 to 40 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 2 to 3 days మనము బాగా హీట్ చేస్తాం అనమాట. హీట్ చేసినప్పుడు ఇందులో ఏమవుతుంది? ఎంజైమ్ ఇన్వర్టేజ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఈస్ట్ ఏం చేస్తుంది? దాన్ని సుక్రోజ్ ను ఏం చేస్తుంది? గ్లూకోజ్ గా ఫ్రక్టోజ్ గా మారుస్తుంది. సో ఇక్కడ మనకి ఏదైతే రియాక్షన్ జరుగుతుందో అది C12H22O11 ప్లస్ H2O. ఇది ఇన్వర్టేజ్ సమక్షంలో C6H12O6 గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ అనేది ఏర్పడుతుంది. సో ఇంకా జైమేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ ని ఫ్రక్టోజ్ ని ఏం చేస్తుంది? గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ ని జైమేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే దీన్ని మనకి ఇథైల్ ఆల్కహాల్ గా మారుస్తుంది. ఈ విధంగా మనకి ఆల్కహాల్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. జైమేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మనకి ఈ గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజ్ నుండి మనకి ఇథైల్ ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఈ సొల్యూషన్ ని మనము డైల్యూట్ చేసి వాష్ చేసి లాస్ట్ కి మనకి 100% ప్యూర్ ఇథైల్ ఆల్కహాల్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ స్టార్చ్. సో స్టార్చ్ ద్వారా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారంటే స్టార్చ్ కి వాటర్ యాడ్ చేసి 50 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంచుతారు. నెక్స్ట్ జెర్మినేటెడ్ బార్లీ, దీన్నే మనము మాల్ట్ అని కూడా అంటాము. జెర్మినేటెడ్ బార్లీ తీసుకొని సో ఇది ఏం చేస్తుందంటే స్టార్చ్ ని మాల్టోజ్ గా మారుస్తుంది. ఇందులో ఏర్పడే ఎంజైమ్ పేరేంటంటే డయాస్టేజ్ అనే ఎంజైమ్. ఇది ఏం చేస్తుంది? స్టార్చ్ ని మాల్టోజ్ గా మారుస్తుంది అనమాట. సో మార్చిన తర్వాత ఈ మిక్స్చర్ ని ఏం చేస్తారంటే మనం కూల్ చేసి 30 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర దీనికి ఈస్ట్ ని కలుపుతారు. ఈస్ట్ ని కలిపినప్పుడు ఇది ఏం చేస్తుందంటే మాల్టోజ్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. సో ఈ విధంగా గ్లూకోజ్ గా మార్చిన తర్వాత దాని నుండి మనకి ఆల్కహాల్స్ అనేవి ప్రిపేర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఫ్రమ్ స్టార్చ్ నుండి మనము ప్రిపేర్ చేయడము. సో ఈ విధంగా ప్రిపరేషన్ మెథడ్స్ లో మనకి ఆల్కహాల్స్ నుండి ఆల్కీన్స్ నుండి హైడ్రోబోరేషన్, ఆక్సిమెర్క్యురేషన్, డిమెర్క్యురేషన్, గ్రిగ్నార్ రియేజెంట్ చూసాము, RMGX. నెక్స్ట్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి చూసాము. ఆల్కైల్ హ్యాలైడ్స్ లో మనకి ఏం జరిగింది? ఆల్కైల్ హ్యాలైడ్స్ లో హైడ్రాలసిస్ అనేది జరిగింది. రిడక్షన్ ఆఫ్ ఆల్డిహైడ్స్, కీటోన్స్, రెడ్యూసింగ్ ఏజెంట్ లిథియం అల్యూమినియం హైడ్రేట్, సోడియం బోరోహైడ్రేట్, లిథియం బోరోహైడ్రేట్. సో మెనీ
రెడ్యూసింగ్ ఏజెంట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఎస్టర్ హైడ్రాలసిస్ చూసాము. ఎస్టర్స్ ని హైడ్రాలసిస్ చేసినప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఆల్కహాల్స్ వచ్చాయి. నెక్స్ట్ ఫెర్మెంటేషన్ మెథడ్ లో లార్జ్ కాంపౌండ్స్, స్మాల్ కాంపౌండ్స్, సింపుల్ కాంపౌండ్స్ ఏర్పడ్డాయి, ఎంజైమ్స్ సమక్షంలో జరిగాయి. నెక్స్ట్ ఫ్రమ్ మొలాసిస్, ఇది షుగర్ జ్యూస్ తీసుకున్నాము, దాన్ని మొలాసిస్ చేసాం. మొలాసిస్ లో మనకి కొంత షుగర్ యాడ్ చేసాం, ఈస్ట్ యాడ్ చేసాము, అమైనో సల్ఫేట్ లేదా పాస్ఫేట్ ఈస్ట్ ని యాడ్ చేసాము, చేసి మనకి ఆల్కహాల్స్ వచ్చేసాయి. నెక్స్ట్ స్టార్చ్ తీసుకున్నాము, ఫర్మెంటెడ్ బార్లీ తీసుకున్నాము, దీని నుండి మనకి ఆల్కహాల్స్ అనేవి ప్రిపేర్ అయ్యాయి. సో ఈ విధంగా ఈ ప్రిపరేషన్స్ మెథడ్స్ ద్వారా మనము ఆల్కహాల్స్ ని ప్రిపేర్ చేయవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా మోర్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.